ఇక ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నంద్యాల వైసీపీ ఇన్ఛార్జ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై అనుచితంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో సభా సంప్రదాయాలు పాటించాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల్ని కూడా బాలకృష్ణ సినిమా షూటింగ్ అనుకుంటున్నారని కాటసాని విమర్శించారు. సినిమాల మాదిరి అసెంబ్లీ కూడా సినిమా అనుకుంటే ఏం చేయలేం. సినిమా డైలాగులు అంతా కూడా ఎవరో స్క్రిప్ట్ ఇచ్చేసి డైలాగులు చెప్పి ఆయనంతా 3 గంటల సినిమా ప్రజలు చూడడానికి ఉపయోగపడే సినిమా విధంగా కూడా ఈ అసెంబ్లీ అనుకుంటే మాత్రం ఏం చేయలేం. మామూలుగా అసెంబ్లీకి వచ్చేటప్పుడు కొద్దిగా సాంప్రదాయాలు కొద్దిగా ఉండాలి. మామూలుగా తాగి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే భాష కూడా సైకో అది ఇది అని అంటే నీకంటే సైకో ఎవరున్నారు చెప్పు బాలకృష్ణ. లాస్ట్కు నీ మెంటల్ నీకు స్థిమితం లేదని కూడా నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకునేవాడిని నువ్వు ఇంకొకరిని సైకోని మాట్లాడితే ఎట్లా? ఇంకా దివంగత నేత రాజశేఖర రెడ్డి పుణ్యం అనేది నువ్వు జీవితంలో మర్చిపోవద్దు. కేవలం ఎన్టీ రామారావు కొడుకుగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఎన్టీ రామారావు కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా నిన్ను సేవ్ చేసినాడు తప్ప మీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరి అవకాశాన్ని దొరికిందిలే వీళ్ళని అన్యాయం చేయాలనే మనస్తత్వం వైఎస్ కుటుంబానికి లేదు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బాలకృష్ణని